నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ విలేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్టకు చేరుకున్న రేవంత్ రెడ్డి మహాకుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం. బీజేపీ మాత్రమే బీసీల కోసం పోరాడుతుందన్న బండి సంజయ్. కొన్ని పార్టీలు కొంగజపం చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి ఎద్దేవా. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా డిఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం జరగనుంది. ఈ మహోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. స్వర్ణ తాపడం కోసం 80 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగా జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాత్రి నుంచి సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితిని బయట ఉన్న అధికారులకు చేరవేశారు. దీంతో అధికారులు సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నిపుణులతో చర్చించి అక్కడి మట్టి దిబ్బలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన మెటీరియల్ లోపలికి తరలిస్తూ బయటికి తీసుకువస్తున్నారు. సహాయక చర్యల్లో 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా సిబ్బంది, 24 మందితో కూడిన సైన్యం బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీం పాల్గొంటున్నారు. అయితే ఘటనా స్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలగా సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళాయి. మరో 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డుపడుతుంది. వాటిని దాటుకుని ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి వచ్చింది. దీంతో పైకప్పు కూలిన ప్రాంతానికి 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. అందులో 8 మంది చిక్కుకున్నారని భావిస్తున్నారు. रिंग तो दूर तक दिख रहे हैं, रिंग तो रिंग दूर तक तेरह 500 ना पंप स्टेशन 5 है ना ये 13,500 क्या और आवाजें आ रही है। 13,400
मनोज श्रीनिवास సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఇది ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోనా తర్వాత ఆలోచన చేస్తాం. వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి मनोज श्रीनिवास द्विवेदी श्रीनिवास रिंग तो दिख रहे हैं सर आगे तक, ये रिंग दिख रहे हैं आगे तक. ये बस बेल्ट लास्ट आ गया है, बेल्ट डैमेज होगा आगे. ये रिंग ठीक है लेकिन देखिए रिंग मनोज श्रीनिवास द्विवेदी श्रीनिवास रिंग तो दिख रहे हैं सर आगे तक, ये रिंग दिख रहे हैं आगे तक. ये बस बेल्ट लास्ट आ गया है, बेल्ट डैमेज होगा आगे. ये रिंग ठीक है लेकिन देखिए रिंग ठीक है आगे तक. हाँ टूट के आ गई बाहर. वीडियो रिंग तो दूर तक दिख रहे हैं, रिंग तो दूर तक. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం పోరాడేది బీజేపీ మాత్రమేనని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది కమలం పార్టీని అని చెప్పారు. బీసీలు అని హంగామా చేస్తున్న పార్టీలు కేవలం ఓట్ల కోసం చేస్తున్న కొంగ జపమని ఎద్దేవా చేశారు. కులగణనలో ముస్లింలను బీసీల్లో చేర్చినప్పుడు కాంగ్రెస్ మీద ఆ పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు నోరు ఎందుకు మెదపలేదు అంటూ ప్రశ్నించారు. అది ఆ వర్గం ఓట్ల కోసం చేస్తున్న బుజ్జగింపు రాజకీయం కాదా అని ఫైర్ అయ్యారు. అందుకే వారికి ఓట్లు వేస్తే కాంగ్రెస్కు వేసినట్టే, ఒకవేళ వాళ్ళు గెలిచినా వారు చేరేది కాంగ్రెస్ పార్టీలోనే అని సంచలన ఆరోపణలు చేశారు. కాకమున్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ అన్న బీసీ అని వస్తున్నా, బీసీల కోసం కొట్లాడేది ఎవరు చెప్పన్నా? ఇప్పుడు పోటీ చేసేటోళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిర్రా? అరే బీసీల కోసం కొట్లాడితే మనం బీసీ ముఖ్యమంత్రి అంటే మనమే. ఇలా ముస్లింలు 10% బీసీలు కలిస్తే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ గాని కొట్లాడిందా? మరి ఇలా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇది తప్పు
అని ఎందుకు మాట్లాడలేరన్నా? మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే ఒక వర్గం ఓట్లు వాళ్ళకి కావాలి. వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు. ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు? డిమాండ్ చేసేది ఎవరు? మనం డిమాండ్ చేస్తున్నారు. బీసీల పార్టీ ఏమనేది ఇప్పుడు నిన్న కాక మొన్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 10% ముస్లింలను బీసీలో కలిపితే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందా జరుగుతలేదా? మరి తప్పు అని ఎవడన్నా అంటుండే అనవాడనా? మనం పట్టుడా? మరి బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇక వేరే వాళ్ళు బీఎస్పీ వాళ్ళు వీళ్ళొచ్చి మేము బీసీ అంటున్నారు. మోసపోతున్నా. రేపు బీజేపీ కాక ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. పోతారా? ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళ. గెలిచినాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే. ఇలా నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. మరుసటి రోజుకు వాయిదా పడనుంది. సభ వాయిదా పడ్డాక శాసనసభ శాసన మండలి వ్యవహారాల సలహా కమిటీలు భేటీ కానున్నాయి. సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 25న చర్చ జరగనుంది. చివర్లో సీఎం చంద్రబాబు సమాధానం ఇస్తారు. 26న శివరాత్రి, 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సభ ఉండదు. 28న ఉదయం అసెంబ్లీ ఆవరణలో చంద్రబాబు అధ్యక్షతన ఆయన కార్యాలయంలోనే మంత్రిమండలి సమావేశం కానుంది. అందులో బడ్జెట్కు లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. అదే రోజు వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మార్చి 3న సభ పునఃప్రారంభమై బడ్జెట్పై చర్చ కొనసాగుతుంది. 2 నుంచి 3 వారాల పాటు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశాల రీత్యా అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశాలు, అనుమతిపై భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. బ్యానర్లు, ప్లకార్డులు తీసుకురావడం, అసెంబ్లీ ఆవరణలో వాటిని పంపిణీ చేయడం వంటివి చేయరాదని అందులో వెల్లడించారు. శాసనసభ శాసన మండలి సభలకు సంబంధించి ఆ రోజు చర్చించనున్నారు. అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతిలో వ్యవహరిస్తోందని సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పిపంపే పేరుతో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షగట్టినట్టు వలసదారులను జంతువుల తరహాలో ట్రీట్ చేస్తోందని ఆరోపించారు. జంతువులు వేటాడినట్టుగా, క్రిమినల్స్ని వేటాడుతున్నారు. మీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మనమేమి సపోర్ట్ చేయడం లేదు. ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీరు పంపించంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా, అపోజ్ చేయలే. మన వాషింగ్టన్కి మోడీ వచ్చారు, ప్రధానమంత్రి. ట్రంప్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ప్రెస్ మీట్ చేశారు, గార్డెన్గా మాట్లాడుకున్నారు. కానీ మసటి రోజు నుంచి వల్ల హంట చేయడం మొదలుపెట్టారు. నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని ప్రాసెస్ ప్రకారం జరిగించాలి. వాళ్ళని ఫైన్ మైండింగ్ వచ్చే వాళ్ళు కాదు. వాళ్ళు డికేట్స్ వచ్చారు. వాళ్ళు పడడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా జంతువులు వేటాడితే యువకులు కదా వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు. లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూలంగా ప్రకటించడానికి కూడా ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ప్రాసెస్ ప్రకారం పంపడం మాకు అభ్యంతరం లేదు. కానీ హరాస్ చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే పద్ధతిలో చేయడం మంచిది కాదని మా ఉద్దేశం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.